హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీకు రుచికరమైన బొంబాయి బిస్కెట్లు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ఇవి చాలా ఈజీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతాయండి. నిల్వ కూడా చేసి పెట్టుకునేదానికి చాలా బాగుంటాయండి. ఇవి తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు: 3 కప్పులు మైదా పిండి, 3 కప్పుల మైదా పిండికి 1 కప్పు చక్కెర అండి, 100 గ్రాములు డాల్డా, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 1 అరటిపండు. ఉప్పుతో కొలత వేసుకున్నానండి. 3 కప్పులు మైదా పిండి, 1 కప్పు చక్కెర అండి. ఇప్పుడు మనము మిక్సీ జార్ పెట్టుకొని ఈ కప్పు చక్కెర అనేది ఇందులో వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చక్కెరని. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మైదా పిండి వేస్తున్నా. ఇప్పుడు చక్కెర ఉంది కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాను. ముందుగా మనం అంతా బాగా కలుపుకోవాలండి. ఈ చక్కెర మైదా పిండి అంతా కలిసిపోవాలండి, అట్లా కలుపుకోవాలండి. మనము బాగా కలుపుకున్నానండి మైదా పిండి చక్కెర. ఇప్పుడు మనము ఈ అరటిపండు ఉంది కదా, అది కూడా ఇందులో వేస్తున్నానండి నేను. ఇది కూడా బాగా మనము పిసకాలండి. ఈ విధంగా బాగా కలిసిపోవాలండి. ఇది కూడా మైదా పిండి చక్కెర ఈ అరటిపండు అంతా కలిసిపోవాలండి. ఇప్పుడు బాగా కలిసిపోయిందండి అరటిపండు చక్కెర మైదా పిండి. డాల్డా ఉంది కదండి, కడాయి పెట్టి దీన్ని బాగా మనము వేడి చేయాలండి, బాగా కాంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. ఈ డాల్డాని ఇందులో వేసి బాగా కాంచుకోవాలండి మనము. ఇప్పుడు బాగా కాంచుకున్నామండి డాల్డాని. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. డాల్డాని బాగా కాంచాం కదండి, అది కూడా ఇందులో వేస్తున్నాను నేను. ఇప్పుడు గరిటెతో మనము బాగా కలుపుకోవాలండి. ఇది కూడా బాగా కలిసిపోవాలండి. ఇది డాల్డా అరటిపండు చక్కెర మైదా పిండి అంతా మనం బాగా కలుపుకోవాలండి ముందుగా కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. సరే కదండి, చపాతీ పిండిలా కలుపుకున్నాను. దీనికి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి కలిపేటప్పుడు. మనం చూసి చూసి కలుపుకోవాలండి. కలిపేసానండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనము ఒక 15 నిమిషాల సేపు నానబెట్టాలండి. సరే కదండి, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా నానిందండి. ఇప్పుడు మనము దీన్ని 5 బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలండి. ఇట్లా రేక్ అనేది ఈ విధంగా తిక్కానండి. ఈ విధంగా రావాలండి. చాలా పలసగా వస్తే మళ్ళీ ఇరిగిపోతుందండి. నేను ఆయిల్ వేసి తిక్కానండి. పొడి పౌడర్ కూడా వేసుకొని మైదా పౌడరు తిక్కచ్చండి. నేను ఆయిల్ వేసి తిక్కానండి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేస్తానండి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేశానండి, చిన్న చిన్న పీసెస్లుగా.
చూసారు కదండి, ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేశాను పీసెస్ని. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇవి బ్రౌన్ కలర్లో మనము కాల్చుకోవాలండి వేసి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాం కదండి మంటని, నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇవి పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనము. అవే విడిపోతాయండి వేడిలో కాలేటప్పుడు. ఇవి మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. అండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇవి మనము ఒక బౌల్లోకి వేసుకుందామండి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి మనము. చూసారు కదండి బొంబాయి బిస్కెట్లు తయారు చేసుకునే విధానం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. ఇది తొందరగా కూడా అయిపోతాయండి. ఇది మనము తయారు చేసి పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయండి. గెస్ట్లకు పెట్టచ్చు, పిల్లలకు పెట్టచ్చు, మనము తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.